మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయింది తెలంగాణ జాగృతి తరపున పోటీ చేసే అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తుపై పోటీ చేయనున్నారు. జాగృతి నేతలు కార్యకర్తల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధ్యక్షురాలు కవిత ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు. ఇప్పటివరకు జాగృతి చీఫ్ కవిత ఇంకా పార్టీ అనౌన్స్ చేయలేదు. జాగృతి కార్యకర్తలు మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలని కవితపై ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జాగృతి నాయకులు, కార్యకర్తల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధ్యక్షురాలు కవిత కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి తరపున పోటీ చేసే అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తుపై పోటీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంతో అనుబంధం కలిగి జాగృతి వేదికపై పనిచేస్తున్న క్యాడర్కు అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కామన్ సింబల్ లేకపోవడం వల్ల కార్యకర్తలు ఎన్నికల పోటీకి దూరమయ్యే పరిస్థితి రాకుండా చూడడమే ప్రధాన లక్ష్యమని అంటున్నారు జాగృతి నేతలు. ఈ నిర్ణయంతో మున్సిపల్ ఎన్నికల బరిలో తెలంగాణ స్వరం కొనసాగనుందని, స్థానిక ప్రజా సమస్యలపై మరింత పోరాటం చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు జాగృతి కార్యకర్తలు, నేతలు. సింహం గుర్తుపై పోటీ చేయడం ఉద్యమ ఆలోచనకు భంగం కలిగించదని, ఇది తాత్కాలిక ఏర్పాటుగా నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నామని ఇప్పటికే కవిత ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి తరపున పోటీ చేసే అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తుపై పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిపై ప్రజలు ఏ మేరకు మద్దతిస్తారనేది చూడాలి.